హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఉదయం నేను 6 o'clockకి బయలుదేరి ఒక హాస్పిటల్కి వెళ్ళామండి. అది ఆంధ్రప్రదేశ్లో చీరాల అనే ఊర్లో ఉండేటువంటి సనాతన్ జీవన్ ట్రస్ట్ అనే హాస్పిటల్. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉందండి. ఆ హాస్పిటల్ నేను వేరే మా ఫ్రెండ్స్ ద్వారా విని వాళ్ళ బెనిఫిట్స్ని విని నేను కూడా దాన్ని చూసి నాకు కూడా నా ప్రాబ్లమ్స్ కూడా ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని వెళ్ళాను. అది నాడీ వైద్యం అండి. అంటే మన పల్స్ పట్టుకొని మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది వాళ్ళు చెప్తారనమాట డాక్టర్ గారు అక్కడ. సో నేను నమ్మి వెళ్ళాను అక్కడికి. చాలా రష్ అండి. హాస్పిటల్ అయితే చాలా బాగుంది. అయితే పాలరాతి కట్టడం అయితే కాదండి, బాగుంది. హాస్పిటల్ బాగుంది, నీట్గా ఉంది, చాలా కూల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది అక్కడ. కొన్ని వందల మంది వచ్చినారండి అక్కడ. హైదరాబాద్ నుంచి వచ్చినారు, విజయవాడ నుంచి వచ్చినారు, కర్నూలు నుంచి వచ్చినారు, ఈవెన్ మహారాష్ట్ర నుంచి వచ్చినారు, చాలా చాలా ప్రదేశాల నుంచి వచ్చినారు. ఆ హాస్పిటల్ని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు రన్ చేస్తున్నారు. అక్కడ డాక్టర్ గారు వచ్చి డాక్టర్ శశిధర్ అండి ఆయన పేరు. చాలా మంచి అతను, చాలా చక్కగా మనం చెప్పింది వింటాడు. కానీ ఓన్లీ 2 minutes టైం అండి. ఆయన నాడి పట్టుకొని మనము చెప్పేది ఆయన వినేదానికంటే కూడా ఆయనే మన ప్రాబ్లమ్స్ని చెప్తాడన్నమాట. ఆ నాడి పట్టుకొని చూసి నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇందుకోసం నువ్వు వచ్చావు, ఇంకేదైనా నీకుంటే చెప్పు అని అంటారనమాట. ఆ ఉన్నవన్నీ కాకుండా అవి నిజంగా మనకు ఉండుంటే ఇంకా మనం ఆయనతో ఏం మాట్లాడలేదు. కానీ ఇంకేదైనా మనకు ఉండి మనకేదైనా డౌట్ ఉంటే ఆయనతో చెప్తే ఆయన వింటారనమాట. సహజంగా ఆయన ఒక్కసారి నాడి పట్టుకొని చూసి నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత మనం డిస్కస్ చేయడానికి ఏమి ఉండదండి అక్కడ. ఎందుకంటే కరెక్ట్గా చెప్తారు. వాస్తవంగా నా ప్రాబ్లమ్స్ని ఆయన కరెక్ట్గా నోటీస్ చేశారు. వేరే వాళ్ళ విషయం నాకు తెలియదండి. నా వరకు నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. నా ప్రాబ్లమ్స్ని మాత్రం ఎగ్జాక్ట్గా ఆయన నోటీస్ చేశారు. ఎలా అంటే నాకు డైజెషన్ ప్రాబ్లం ఉంది అండ్ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి నాకు. దెన్ ఈ డైజెషన్ ప్రాబ్లం వల్ల ఫుడ్ డైజెస్ట్ అవ్వక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల బాడీ అంతా పెయిన్ వస్తుందండి నాకు. ఈవెన్ వేలు దగ్గర నుంచి ఇక్కడి వరకు నాకు పెయిన్ ఉంటుంది. అర్లీ మార్నింగ్ లేయాలంటే అంత కష్టంగా నిద్రలేస్తాను నేను. తర్వాత ఒక ½ an hour తర్వాత నార్మల్ అయిపోతానండి. మేజర్ ప్రాబ్లం అయితే ఇదే నాకు. అర్లీ మార్నింగ్ నాకు ఇక్కడ థ్రోట్లో ఏదో అడ్డపడిపోయినట్టు ఉంటుంది. నాకు ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. ఒక ½ an hour అలాంటి కండిషన్ ఉంటుంది నాకు. సో ఇది చాలా నేను అలోపతి మెడిసిన్స్ వాడానండి. వాడినప్పుడు రిలీఫ్ వస్తుంది. నేను ఈఎన్టీకి చూపించుకున్నాను, వాడినప్పుడు రిలీఫ్ బాగానే ఉంటుంది నాకు. కానీ చూద్దాం ఒకసారి ఏదైనా పర్మనెంట్ క్యూర్ దొరుకుతుందేమో, ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి విసుకొస్తుంది అని వెళ్ళాను. ట్రీట్మెంట్ అయితే బాగుందండి. మెడిసిన్ ఇచ్చారు, దాని రిజల్ట్ ఎలా ఉంటుందనేది మనం వాడితే కానీ తెలీదు. కానీ అక్కడ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా నచ్చాయి నాకు. అక్కడ ఏంటంటే మనం వెళ్ళంగానే మన 1 month బిఫోర్ మనము ఆ ఫోన్ నెంబర్ నెట్లో తీసుకొని, వెబ్సైట్లో ఉంటుంది హాస్పిటల్ నంబర్ తీసుకొని మనం అక్కడ బుక్ చేసుకోవాలన్నమాట. అపాయింట్మెంట్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళే పలానా రోజు మీరు రావాలి అని చెప్పి మనకు కాల్ చేసి చెప్తారు. ఒక 1 day ముందు చెప్తారు. అప్పుడు మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వెళ్ళగానే మనల్ని బ్రేక్ఫాస్ట్ చేయమంటారు. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిఫర్ చేస్తారు అక్కడ. కానీ వాళ్ళు ప్రతిరోజు చేసే బ్రేక్ఫాస్ట్ ఒక్కటేనండి. పప్పు పొంగల్ చేస్తారు, రవ్వ పొంగల్ చేస్తారు, బాగుంటుంది. ఆవు నెయ్యితో చేస్తారు వాళ్ళు. సో చాలా బాగుంటుందండి. అలా నేను కూడా వెళ్ళాను. మేము బ్రేక్ఫాస్ట్ అయితే దారిలో చేసేసే వెళ్ళామండి. మాకు తెలీదు అంత డీటెయిల్గా. వెళ్ళాము. తర్వాత మా నేమ్ చెప్పాము. తర్వాత మనల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే ముందు ఒక ½ an hour మనకి లైఫ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వేరే డాక్టర్ అనమాట. లైఫ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెడిసిన్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడే పని చేస్తుంది. లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వకుండా మెడిసిన్ పని చెయ్యదు. అంటే ఇవి వాళ్ళు చెప్పిన మాటలండి, నేను చెప్తున్నవి కాదు. పని చేయదు, ఏ మెడిసిన్ కూడా పని చేయదు. ఫస్ట్ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవాలి. ఉదయాన్నే నిద్ర లేవాలి, మళ్ళీ వచ్చి ఉదయం 10 గంటలకల్లా లంచ్ చేసేయాలి. లంచ్కి డిన్నర్కి 7 hours గ్యాప్ ఉండాలి. ఈవినింగ్ 6 o'clock కల్లా మీరు డిన్నర్ చేసేయాలి. డిన్నర్కి మళ్ళీ అర్లీ మార్నింగ్కి మినిమం 15 hours గ్యాప్ ఉండాలి.
ఇవి చెప్పారండి. వాళ్ళు తినాల్సిన, మనం ఏవైతే తినకూడదని బయట ఆపేస్తామో అవన్నీ మీరు తినచ్చు, కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారండి. వీళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు కొత్తగా అనిపించింది. ఈరోజు తినవచ్చు అని చెప్పారు. ఇంకా వచ్చి నెయ్యి ఎక్కువ వాడచ్చు, నెయ్యి వల్ల ఎలాంటి ప్రమాదం మీకు రాదు అని చెప్పారు. మరి అది కూడా నేనైతే నెయ్యిని తాకనండి, నేను ఇంకా లావ్ అయిపోతానని నాకు భయము, అందుకని నేను నెయ్యి అయితే తాకను. కానీ ఈరోజు వాళ్ళు నెయ్యి తినచ్చు, నెయ్యి వల్ల చెడు ఏం జరగదు అని ఖచ్చితంగా చెప్పారు. ఆ ఒక మాట మాత్రం విన్నాను కానీ నాకు భయం వేసిందండి, అది ఒకటి మాత్రం. ఎందుకంటే వాస్తవంగా నెయ్యి ఎక్కువ తినను, ఇప్పుడైతే అసలు తినట్లేదు భయపడి. సో అంతవరకు. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పారండి వాళ్ళు. బాగుంది, వినడానికైతే చాలా బాగున్నాయి. ఆచరణలో పెట్టడం అయితే కొద్దిగా కష్టమేనండి, కానీ డెఫినెట్గా వాళ్ళు చెప్పిన ఆ ½ స్పీచ్లో కూడా మనకు అర్థమైంది ఒకటేనండి, ఇప్పటి ఫుడ్ని బట్టి మన లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే మన హెల్త్ బాగుంటుంది అనేది వాళ్ళు చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారండి, ఎంతోమంది చెప్తున్నారు ఇది. ఈవెన్ నేను మన యూట్యూబ్లోనే చూస్తూ ఉంటాను కొందరివి, వాళ్ళు చెప్పేది కూడా అదేనండి. కానీ ఇది ఏంటంటే ఆయుర్వేదం రిలేటెడ్గా ఈయన చెప్పారనమాట. సరే, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన నా నాడి పట్టుకొని, నేను చెప్పాను కదా నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ వచ్చి సో నేను మీకు చెప్పాను కదా, అవన్నీ చెప్పారనమాట. ఇవన్నీ మీకు ఉన్నాయమ్మా అని చెప్పారు. చెప్పినప్పుడు కరెక్ట్, అవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నేనేం మాట్లాడలేకపోయాను అనమాట. అంటే యాక్చువల్గా నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, నాకు గ్యాసెస్ ఫామ్ అవుతాయి, ఇవన్నీ ఉన్నవే వాళ్ళు ఆయన చెప్పాడు కరెక్ట్గా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందా అని అడిగాడు. అడిగినప్పుడు నేను ఒకే విషయం ఆయనతో డిస్కస్ చేశానండి. నాకు మేజర్ ప్రాబ్లం ఇదైతే ఉంది, నేను ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడచ్చా అని చెప్పాను. నా మేజర్ ప్రాబ్లం ఏంటి అనేది మీకు ఇంకొక వీడియోలో చెప్తానండి. అది చాలా మేజర్ ప్రాబ్లం, దానిలోంచి నేను బయటపెట్టడమే చాలా గొప్ప విషయంగా నేను అనుకుంటాను. అది అందుకు నేను ఈ మెడిసిన్ వాడచ్చా అని అడిగినప్పుడు నిరభ్యంతరంగా వాడచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన మెడిసిన్స్ని మీకు నేను చూపిస్తానండి. సింపుల్ మెడిసిన్స్ అండి, బాగున్నాయి. కానీ వాడగలనో లేదో నాకు తెలీదు, తీసుకొచ్చానండి. ఇదిగోండి, ఇది వచ్చి త్రిఫల చూర్ణం. ఇదిగోండి, త్రిఫల చూర్ణం అనేటువంటి మెడిసిన్ ఇచ్చారు. ఇది ఓన్లీ ఫర్ కాన్స్టిపేషన్. మార్నింగ్ టైం 1 స్పూన్ హాట్ వాటర్లో కలుపుకొని తాగమన్నారండి. నెక్స్ట్ వచ్చి ఇది చూడండి, అర్జున్ సిస్ట్ అనే మెడిసిన్. ఇది అన్ని ఆయుర్వేద రిలేటెడ్ అండి. ఇది ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్కి ఇచ్చారండి. మన ఇది అరుగుదలకి ఇచ్చారు ఈ మెడిసిన్, ఇది ఇచ్చారు. మళ్ళీ ఇంకొకటి వచ్చి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి కదండి నాకు, ఆ బాడీ పెయిన్స్కి వచ్చి ఇదిగోండి మహారానది కాడ అని చెప్పి ఒకటి ఇచ్చారండి. ఇది ఒక మెడిసిన్ ఇచ్చారు. ఈ మెడిసిన్స్ని ఖచ్చితంగా ఒక 2 మంత్స్ వాడమన్నారు. కానీ దాంతోపాటు రిలేటెడ్గా ఇగోండి ఈ ట్యాబ్లెట్స్ కూడా 2 రకాలు ఇచ్చారు. మహాయోగరాజ గుగ్గులు అంటాయి. ఇవన్నీ ఆయుర్వేదిక్ నేమ్స్ అండి ఇవి. ఇగో ఈ మెడిసిన్స్ ఇచ్చారు. సరే, ఇవన్నీ నేను తీసుకొచ్చాను. వాళ్ళైతే 2 మంత్స్కి ప్రిస్క్రైబ్ చేశారండి. కానీ నేను యాక్చువల్గా ఆయుర్వేద మెడిసిన్ అంటే కాస్త హీటు, కొంతమందికి పడదు, ఇవన్నీ వినున్నాను నేను. సో ఒక 1 మంత్ వాడి చూద్దాము, అది కానీ మన బాడీకి అడ్జస్ట్ అయ్యి మనకు ఏదైనా రిజల్ట్ కనిపిస్తే ఇంకో 1 మంత్కి మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో సో నేను 1 మంత్ మెడిసిన్ మాత్రమే తీసుకొచ్చుకున్నాను. హాస్పిటల్ అయితే బాగుందండి, మనల్ని ట్రీట్ చేసే విధానం బాగుంది. అక్కడ జూనియర్ డాక్టర్స్ చాలామంది ఉంటారు, ఏ విషయమైనా చెప్తారు. పెద్ద పెద్ద డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా, ఇట్లా నడవలేని వాళ్ళని కూడా ఇట్లా 2 చేతులతో నడిపించుకొని తీసుకొస్తున్నారండి ఆయన దగ్గరికి. ఈరోజు నేను చూశానండి. సో హాస్పిటల్ బాగుంది. నేనేమి హాస్పిటల్ని ప్రమోట్ చేయట్లేదు, అట్లీస్ట్ 2 వీడియోలు తీసుకుంటానంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అలా ఏం తీసుకోవద్దమ్మా అని చెప్పి అన్నారు. వాళ్ళని అడగకుండా మనం తీయకూడదు కదండి, అందుకని కనీసం ఫొటోస్ తీసుకుంటానని కూడా, వద్దమ్మా మీరు వీడియోస్ అవి తీసుకోవద్దు అని అన్నారు. కాబట్టి నేను అవన్నీ మీకు పెట్టలేకపోతున్నాను. ఓన్లీ నా ఎక్స్పీరియన్స్, అక్కడికి వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్, నేను ఏ ప్రాబ్లంతో వెళ్ళాను, ఏం మందులు వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను అనేది మాత్రం మీకు చెప్పాలనుకొని ఈ వీడియో చేస్తున్నాను, అంతేనండి. మీకు కూడా ఆయుర్వేదం మీద నమ్మకం ఉంటే వెళ్ళండి, ఒకసారి వెళ్ళి మీరు వెళ్ళాలని మీకు మనసులో ఉండి ఆయుర్వేదం మీద మీకు కానీ నమ్మకం అనేది ఉంటే, నమ్మకం ముఖ్యమండి, నమ్మకం లేకుండా ఏది పనిచేయదు. అంటే ఒకసారి విజిట్ చేయండి, మీరు దగ్గరగా ఉంటే విజిట్ చేయండి. దగ్గరగా ఉంటేనే అని కాదు, చాలా చాలా దూరం నుంచి కూడా వచ్చి అక్కడ చాలా వందల మంది ఉన్నారండి. ఉదయం 6:30కి మేము బయలుదేరితే 9కి వెళ్ళాము అక్కడికి.
నైన్కి అక్కడ వెళ్తే అక్కడ మేము రిటర్న్ అయ్యేసరికి 4:30 అయిందండి. అంటే అంత క్రౌడ్ ఉంది అక్కడ. ప్రతిరోజు అదే క్రౌడ్ ఉంటుంది. ఓన్లీ ఫ్రైడే అండ్ సాటర్డే వాళ్ళకి హాలిడే అండి, వాళ్ళైతే చూడరు. సో మీరు వెబ్సైట్లో చూడండి, నంబర్ ఉంది. మీకు ఏ ప్రాబ్లం నా షుగర్, బీపీ, ఆస్తమా, ఎవ్రీథింగ్ అండి, ప్రతి దానికి ఆయన మెడిసిన్ ఇస్తున్నాడు. నీకు ఇది ఉంది అని ఇది పట్టుకొని చూసి చెప్తున్నాడు. ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఆయన అని నాకు అనిపించింది. ఎందుకంటే నా విషయంలో కరెక్ట్గా చెప్పాడు కాబట్టి నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను, అంతేనండి. పోతారు పోరు అది మీ చాయిస్. నేను నమ్మాను, నాకు కరెక్ట్గా చెప్పారు కాబట్టి నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను. సో వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఇంతేనండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఇదే. ఈ విషయం కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.